హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులాను ఆక్రమించేసుకున్నాడు. ఆ దేశ అధ్యక్షుడిని తన సొంత దేశానికి తీసుకువెళ్ళిపోయాడు. అంతేకాకుండా వెనిజులాలో ఇప్పుడు పెట్రోల్ ఉత్పత్తులపై పెద్ద ఎత్తున తన ఆధిపత్యాన్ని చెలాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెట్రోల్ ధరలు అన్నిటినీ కూడా నేనే కంట్రోల్ చేస్తాను అనే విధంగా డొనాల్డ్ ట్రంప్ గతంలోనే ప్రకటన చేశాడు. సో ఇప్పటికే వెనిజులా వంతు పూర్తయింది. ఇకపై నుంచి గ్రీన్లాండ్ను తాను స్వాధీనం చేసుకుంటాను అనే విధంగా ట్రంప్ ఇప్పుడు ప్రకటన చేస్తూ ఉన్నాడు. దీంతో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా ఒక సందిగ్ధంలో పడిపోయాయి. ఇప్పటి వరకు అమెరికా చేసిన దారుణాలన్నిటికీ కూడా యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా ఆ దేశానికి మద్దతు తెలిపిన సందర్భంలో ఇప్పుడు తమకి ఎసరు పెట్టడంతో EU దేశాలు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అమెరికాను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దానిపై ఈ దేశాలన్నీ కూడా అంతర్మదనం చెందుతూ ఉన్నాయి. సో ట్రంప్ ఇప్పుడు గ్రీన్లాండ్పై ఎందుకు ఈ విధంగా దృష్టి సారించాడు, గ్రీన్లాండ్కు ఉన్న ప్రాధాన్యత ఏమిటి, భౌగోళికంగా ఆర్థికంగా ఆ దేశాన్ని గనుక ఆక్రమణ చేసుకుంటే అమెరికాకు వచ్చే ప్రయోజనం ఏమిటి, ఒకవేళ ఇదే గనుక జరిగితే ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో వచ్చే మార్పులేమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్లో ఇప్పటి వరకు ఫోన్ క్లారిటీతో మీకు వీడియోలు అందించాం. ఇకపై నుంచి కెమెరా క్వాలిటీతో మీకు వీడియోలు అందించబోతూ ఉన్నాం. సో మా ఈ ప్రయత్నానికి మీ వంతు సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి అమెరికా ఇప్పుడు ప్రపంచంపై పెత్తనాన్ని చెలాయించేందుకు పెద్ద ఎత్తున ఉవ్విల్లూరుతున్న పరిస్థితిని మనందరం చూస్తూ ఉన్నాం. ఇదే సమయంలో యూరోపియన్ యూనియన్ దేశాలు మళ్ళా గుల్లాలు పడుతుంది. ఎందుకంటే గ్రీన్లాండ్కు భౌగోళికంగా అండ్ ఆర్థికంగా చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఆ గ్రీన్లాండ్ అనే దేశం చాలా సహజ వనరుల నిక్షేపాలు ఉన్న ప్రాంతంగా చాలా పెద్ద ఎత్తున ప్రాధాన్యతను కలిగి ఉంది. అంతేకాకుండా భౌగోళికంగా కూడా అమెరికా అండ్ యూరప్ దేశాలకు మధ్యలో ఉండటం వల్ల అమెరికా తన నిఘాను యూరోపియన్ యూనియన్ దేశాలపై, అంతేకాకుండా అట్లాంటిక్ ప్రాంతంపై నిఘా ఉంచేందుకు ఈ గ్రీన్లాండ్ అనేది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు అక్కడ సహజ వనరులు పెట్రోల్ ఉత్పత్తులతో పాటు ఇటు బంగారం, ఐరన్, యురేనియం ఇలాంటి కీలక మూలకాల నిక్షేపాలు సైతం అక్కడ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. సో అక్కడ మైనింగ్ గనక జరపగలిగితే ఖచ్చితంగా ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున బిలియన్ల కొద్ది డాలర్లను అందించేందుకు ఉపయోగపడుతుంది. దీంతో పాటు రష్యాను ట్యాకిల్ చేయాలి గ్రీన్లాండ్లో గనక తన నిఘా సంస్థలను గనక మోహరిస్తే ఖచ్చితంగా రష్యాతో పాటు ప్రపంచంలో ఏ ఇతర దేశాలు కూడా ఈ ప్రాంతం చుట్టుపక్కల కూడా కన్నేయడానికి వీలు లేకుండా అమెరికా తన స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఈ గ్రీన్లాండ్ అనేది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. అందువల్లనే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ గ్రీన్లాండ్ను ఎప్పుడెప్పుడు స్వాధీనం చేసుకోవాలి అని ఉవ్విల్లూరుతున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. నిజానికి ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే పనామా కాలువ విషయంలో ఆయన పేచి పెట్టారు. ఆ తర్వాత వెనిజులా విషయంలో పేచి పెట్టారు. సో ఇప్పటికే వెనిజులా మొత్తం తన హస్తగతం చేసేసుకున్నారు. ఇకపై నుంచి గ్రీన్లాండ్ను సైతం తన హస్తగతం చేసుకుంటే డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారమైన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అక్కడ ఉన్న నిక్షేపాలన్నిటినీ కూడా మైనింగ్ ద్వారా తమ దేశానికి తరలిస్తే ఖచ్చితంగా ఇది అమెరికా అభివృద్ధిలో చాలా తోడ్పాటుగా అందిస్తూ ఉంటుంది అని ట్రంప్ భావిస్తూ ఉన్నారు. అందువల్లనే ఇప్పుడు గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో EU దేశాలన్నీ కూడా దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుపుతూ ఉన్నాయి. ఒకానొక దశలో అమెరికాకు సంబంధించిన కంపెనీలపై తాము ఆంక్షలు విధించాలా అనే విషయంపై సైతం EU దేశాలు ఆలోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇదే గనుక జరిగితే అమెరికా ఇన్నాళ్ళు ఏ టారిఫ్లు లేదంటే ఎటువంటి ఆంక్షల పేరు చెప్పి ప్రపంచ దేశాలను భయపెట్టిందో, ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకుందో అదే ఆంక్షలు ఇప్పుడు అమెరికాకే బెడిసి కొట్టే ప్రయత్నాలు జరగనున్నాయి అని స్పష్టంగా అర్థమవుతుంది. EU దేశాలు గనక ఈ ఆంక్షలను విధిస్తే ఖచ్చితంగా అమెరికాలోని టెక్ జైంట్స్ అయిన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఎక్స్ ఇలాంటి అనేక సంస్థలకు ఇదొక పెద్ద శరాఘాతంగా మారబోతుంది. తద్వారా అమెరికాలోని స్టాక్ మార్కెట్లన్నీ కూడా దాదాపుగా కొలాప్స్ అయిపోయే పరిస్థితికి చేరుకుంటుంది. సో ఇదే కనుక జరిగితే ఇదొక పెద్ద మూవ్ అనే చెప్పుకోవచ్చు. తాజాగా గ్రీన్లాండ్
అధినేత మన భారతదేశానికి ఒక కీలక రిక్వెస్ట్ చేశారు. అదేమిటంటే ట్రంప్ ఇప్పుడు గ్రీన్లాండ్ పై సామ్రాజ్యవాద ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు తమ దేశాన్ని ఆక్రమణకు చేసుకోవాలి అనే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా భారత్ తమ విషయంలో స్పందించాలి, మీరు జోక్యం చేసుకుంటే ట్రంప్ వెనక్కి తగ్గుతారు అనే విధంగా గ్రీన్లాండ్ దేశాధినేత తాజాగా ఒక కీలక ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటనకు మనం స్పందించాలంటే అస్సలు అవసరం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు ఈ యూరోపియన్ యూనియన్ దేశాలేమీ మనకు మేలు చేకూర్చింది అస్సలు లేదు. అంతేకాకుండా అమెరికా మన దేశంపై ఆంక్షలు విధించిన లేదంటే ప్రపంచంపై పెత్తనం చెలాయించిన సమయాల్లో అన్నిటిలో కూడా ఈ EU దేశాలు అమెరికాకే సపోర్ట్ చేసాయే తప్ప మన భారతదేశానికి అస్సలు సపోర్ట్ చేయలేదు. అంతేకాకుండా మన భారతదేశంలో గతంలో జరిగిన అనేక ఉద్యమాలు, ఖలిస్తానీ లేదంటే కశ్మీరీ వేర్పాటువాదం, ఇలాంటి ఉద్యమాలన్నిటికీ కూడా EU దేశాలు బహిరంగంగానే మద్దతు ఇచ్చాయి, మన దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశాయి. కాబట్టి మనకు ఆపద సృష్టించిన దేశాలకు మనం ఇప్పుడు మేలు చేకూర్చాలి అని వెళితే అది మన పొరపాటే అవుతుంది అని కూడా విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. సో ఇప్పుడు గ్రీన్లాండ్ దేశాధినేత మనకు ఒక రిక్వెస్ట్ పంపినంత మాత్రాన మనం దానిపై పెద్ద ఎత్తున రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. మన పని మనం చూసుకుంటే సరిపోతుంది. వాళ్ళు ఏ విధంగా అయినా కొట్టుకు చావని, మనకు అది అవసరం లేదు. అనవసర తలనొప్పులు సైతం మనకు అవసరం లేదు అని కూడా విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక కీలక ప్రకటన చేశారు. అదేమిటంటే అమెరికాలోని ఇప్పుడు ఉన్న యువత లేదంటే ఇప్పుడున్న వ్యక్తులు ఒక విషయాన్ని మాత్రం కీలకంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న భౌగోళిక రాజకీయ మార్పులకు అండ్ ప్రపంచంలో జరుగుతున్న ఘర్షణలన్నిటికీ కూడా రష్యానే ప్రధాన కారణమని అమెరికా అధినేతలు చెబుతూ ఉన్నారు. కానీ ఇందులో ఎంత మాత్రమూ నిజం లేదు. ఇవన్నీ శుద్ధ తప్పులు. అమెరికా తన ప్రయోజనాలకు అనుగుణంగా ఇలాంటి ఆరోపణలు చేస్తుంది. నిజానికి ప్రపంచంలో ఘర్షణ వాతావరణం రావడానికి అమెరికానే ప్రధాన కారణం. వాళ్ళు స్వార్థపూరిత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఘర్షణలను రేకెత్తిస్తూ ఉన్నారు. అంతే తప్ప దీనికి రష్యాకు ఎలాంటి సంబంధము లేదు. మీరు అనవసరంగా మమ్మల్ని బ్లేమ్ చేయకండి. నిజానికి తప్పు మీ దగ్గర ఉంది కాబట్టి ఆ తప్పులను ఒప్పుకుని మీరు సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతే తప్ప రష్యాను బ్లేమ్ చేస్తే మీకు వచ్చే లాభం ఏమీ లేదు. అంతేకాకుండా ఈ భౌగోళిక రాజకీయాల్లో కూడా వచ్చే మార్పులు ఏమీ ఉండవు అనే విధంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చాడు. రీసెంట్ గానే ఇదే తరహా వార్నింగ్ మరొకటి సైతం ఇచ్చారు. అదేమిటంటే ఐక్యరాజ్య సమితి ఇలాంటివి అనేకం ఉన్నా కూడా ఈ ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవడం లేదు. అమెరికా ఈ విధంగా ప్రపంచంపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా మీరంతా సైలెంట్ గా ఎందుకు ఉంటూ ఉన్నారు? మీరు మా డబ్బులను తీసుకుని మరి పని చేస్తూ ఉన్నారు కదా, మరి ఈ విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? ఇది ఇలాగే గనక కొనసాగితే భవిష్యత్తులో మరో ప్రత్యామ్నాయం సైతం ఏర్పడినా మీరు ఆశ్చర్యపోవద్దు అనే విధంగా వ్లాదిమిర్ పుతిన్ గతంలోనే ప్రకటన చేశాడు. ఇదే ప్రకటనను మన దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జైశంకర్ గతంలో అనేక సార్లు ఐక్యరాజ్య సమితి వేదికగా కూడా ప్రకటన చేశారు. కాబట్టి ఇవి పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఖచ్చితంగా మన ప్రపంచంలో ఒక ప్రత్యామ్నాయ ప్రపంచం ఏర్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ప్రత్యామ్నాయ ప్రపంచంలో అమెరికా పూర్తిగా ఒంటరైపోయే అవకాశం సైతం జరగనుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా అమెరికా తన తప్పులను తెలుసుకుని మారుతుందా, లేకపోతే తన ఆధిపత్య ధోరణితో భవిష్యత్తు అమెరికాను పూర్తిగా నాశనం చేసుకుంటుందా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.